హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బంగాళదుంప కుర్మా చేయబోతున్నాం. బంగాళదుంప కుర్మాకి కావాల్సింది ఏంటంటే, ఒక 4 ఉడకబెట్టిన బంగాళదుంపలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, వీటితో మాత్రమే మనం చక్కగా బంగాళదుంప కుర్మా చేస్తున్నాం. దానికోసం ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం తరుక్కున్న ఉల్లిపాయలు, అది ఒక ఉల్లిపాయ మాత్రమే, ఆ ఉల్లిపాయ తరుక్కుని వేసుకున్నాము. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చక్కగా తిప్పుకుందాం. ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి ఉదయాన్నే కదా బంగాళదుంప ఒకటి కదా, సో బంగాళదుంప చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. దానికోసం అని చెప్పేసి మనం జీలకర్ర వేస్తాము. ఆవాల వల్ల వేడి చేస్తుంది. సో ఇది వింటర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆవాలు వాడుకోవడం తప్పేమీ కాదు, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో దీన్ని చక్కగా మనం ఫ్రై అయ్యేలా చేసుకుందాం. దారుగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాం అనమాట. ఈ 3 పచ్చిమిరపకాయలు వేసాను. సో స్పైసీ తినే వాళ్ళైతే 3 వేసుకోండి, స్పైసీ వద్దనుకుంటే 2 వేసుకోండి. అయితే ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. చూడండి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో మనం ఏమేమి వేస్తున్నాం అనేది గమనించండి దయచేసి. ఇలాగ మీరు టైమింగ్ని బట్టి వేస్తేనే వస్తుంది. అన్నీ కలిపి ఒకసారి వేసేసి పొయ్యి మీద పెడితే మీకు ఏ విధమైన టేస్ట్ కూడా రాదనమాట. సో ఈ కుర్మాకి కావాల్సిన మెయిన్ ఏంటంటే మనం టైమింగ్. చూసారా, ఇది దారుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టమాటాలు, ఇవి నలిపి పెట్టుకున్న టమాటాలు అనమాట, అంటే చేత్తో నలిపి పెట్టుకున్న టమాటాలు అనమాట, గుజ్జు తీసామన్నమాట. సో అలా చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది. సో మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేయం కదా, అందుకని చెప్పేసి కొంచెం టమాటా కూడా కనపడాలి కాబట్టి మనం అలా చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా. ఈ కలర్ వచ్చినప్పుడే వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, మీకు అద్భుతంగా ఇది టేస్ట్ ఉండాలి అని అంటే చూడండి, చక్కగా కొంచెం ఉప్పు వేసుకుని, ఈ ఉప్పు కూడా సరిపడా తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే మనం బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడే మీకు అది చూపించలేదు, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట. ఎందుకంటే తర్వాత ఉడకబెడితే మీకు ఆ టేస్ట్ రాదు. సో కొంచెం మనం కారం, పసుపు వేసుకుని దాన్ని తిప్పి కొంచెం ఫ్రై అయ్యేలా చేద్దాం. చూసారా, మంచి కలర్ వస్తుంది కదా. ఈ కలర్ కోసం వచ్చేంత వరకు వేచి చూసిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూడండి, కరివేపాకు వేసిన తర్వాత మాత్రమే ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను, మీరు గమనించారో లేదో, ఎక్కువ నా వంటలు అన్నింటిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. ఎందుకనంటే అల్లానికి ఉన్న ప్రాముఖ్యత, వెల్లుల్లిపాయకు ఉన్న ప్రాముఖ్యత మనం స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. సో ఇవి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, మీకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అవి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కూర పాడైపోయే అవకాశం ఉంది. సో అది కూడా మీరు చూసుకుని వేసుకోండి. నాకంటే క్వాంటిటీని బట్టి తెలిసిపోతుంది అనమాట, అందుకని నేను అలా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని, వాటర్లో లైట్గా అది ఒకసారి బాయిల్ అయ్యేలా చూసుకుందాం. టేస్ట్ కూడా చూసుకుంటే ఇప్పుడే అన్నీ సరిపోయేలాగా మనం ఉన్నాయా లేవనేది చూసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం సాల్ట్ వేసాను. అయితే ఇప్పుడు చూడండి, చక్కగా ఫ్రై అయ్యి మొత్తం బాయిల్ అవుతుంది కదా. ఈ బాయిల్ అయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, పొంగొచ్చింది కదా. ఇలా పొంగొచ్చినప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసిన ఆలు ఉందో దీనంతా కూడా దాంట్లో వేసుకొని చక్కగా ఇంకొంతసేపు ఉడికి అవంతా కూడా గ్రేవీలో కలిసిపోయేంత వరకు కూడా మనం చక్కగా దాన్ని చేసుకోవాలి. ఇది మార్నింగ్ టిఫిన్ కోసం చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసానండి. సో
అందుకని చెప్పేసి నేను చూడండి మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. చూడండి అది చక్కగా అలా ఫ్రై అవ్వాలి, బాయిల్ అవ్వాలన్నమాట. ఫ్రై కాదు, బాయిల్ అవ్వాలి. సో చూడండి, ఎప్పుడు కూడా చాలామంది చేసేది ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది చేసే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎక్కడికో బయటికి వెళ్ళడం కోసం, లేదా ఎవరైనా వస్తే మాట్లాడడానికి వెళ్ళడం కోసం మీరు సిమ్లో పెట్టేస్తుంటారు. ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సిమ్లో పెట్టారో మన కూర కూర అనేది సరైన టేస్ట్ రాదనమాట. మీరు సిమ్లో ఎప్పుడు పెట్టాలి? కూర ఎగిరిన తర్వాత మాత్రమే పెట్టాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, అది ఇంకా అలా వాటర్ కనపడుతూనే ఉంటుంది, అది కుతకుతలాడుతూనే ఉంటుంది, అప్పుడు సిమ్లో పెట్టేస్తారు తొందరగా అయిపోతుందని. ఏం అవ్వదండి, తొందరగా ఏమీ అవ్వదు. మనం హై ఫ్లేమ్ మీద మాత్రమే అది బాయిల్ అయినప్పుడు చక్కగాని టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే మీకు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు వంటలు చేసేటప్పుడు కానీ మీరు గమనిస్తే కట్టెల పొయ్యిలో ఎందుకు వాడతారంటే ఎక్కువ మంట కోసం. ఓకే అండి. సో ఎక్కువ మంట కోసం, వెడల్పుగా తగలడం కోసం వాడతారు. ఓకే, ఎక్కువ శాతం ఇలా జరుగుతూ ఉంటుంది. నేను చాలా చోట్ల గమనించాను. ఎక్కువ శాతం మా ఇంట్లో కూడా నేను గమనించిందనమాట. బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని సిమ్లో పెడుతూ ఉంటారు. సో దయచేసి అలా చేయకండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇందులో ఏం వేసానంటే, జీలకర్ర, ధనియాలు, ఒక లవంగం, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి నూరుకుని పెట్టుకున్నాను అనమాట. సో అది మాత్రమే ఇది. కొంచెం దీంట్లో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను. సో దాంతో నూరు పెట్టుకున్న మసాలా అనమాట. ఇది కొట్టింది కాదు, మిక్సీలో కొట్టింది కాదు, నూరు పెట్టుకున్న శనగకాయల మీద నూరు పెట్టింది అనమాట. సో శనగకాయల మీద నూరు పెట్టింది మంచి కమ్మదనం వస్తుంది. మిక్సీలో వేస్తే ఏముండదండి, బరక కింద అది కట్ చేస్తుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు. మనం నూరితే ఏమవుతుందంటే నలుగుతుంది కాబట్టి దాంట్లో నుంచి టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో మీరు కూడా ఎక్కువ శాతం మీరు మిక్సీలో వేయకుండా దాన్ని శనగకాయల పైన నూరడానికే ట్రై చేయండి. అది చాలా టేస్ట్ ఉంటుంది. మీరు అది గమనించండి దయచేసి. ఇప్పుడు చూడండి, చక్కగా ఈ కుర్మానంతా కూడా ఎగిరిన తర్వాత దాన్ని కలుపుకుంటూ ఉంటే చక్కగా దాని నుంచి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, అది గమనించండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి చక్కగా ఎలా కావాలంటే అలా తయారవుతుంది. ఈ కుర్మాకి మన ఓపిక చాలా అవసరం. ఎందుకంటే దీన్ని మనం చపాతీల్లోకి చేస్తున్నాం. ఈ చపాతీల్లోకి చేసే కుర్మాకి మనకి చాలా ఓపిక అనేది చాలా అవసరం. సో టేస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలన్నా ఏం కావాలన్నా దయచేసి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇది చూడండి చపాతీలోకి చేసింది కదా. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు చపాతీలోకి కుర్మా కావాలన్నారు పిల్లలు. వీళ్ళు చాలా ఇష్టంగా